సాయి పల్లవి యాక్టింగ్, పాటలు అన్నీ సూపర్ ఉన్నాయి. లవ్ స్టోరీ కూడా బాగుంది. లవ్ స్టోరీ కూడా బాగుంది. లవ్ స్టోరీ ఇంకా సూపర్. యాక్చువల్గా ఈ మూవీ లవ్ స్టోరీ. మ్యూజిక్ కూడా బాగుంది. ఓకే, థ్యాంక్ యూ. బుజ్జితల్లి సాంగ్ హైలైట్ ఇందులో అసలు చాలా బాగుంది. అది చెప్పలేదు, సూపర్ ఉంది, చాలా బాగుంది. చందు గారు సూపర్ తీశారు మూవీ. వి రియల్లీ బిగ్ ఫ్యాన్. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఎప్పుడో నాగ చైతన్యకి మాస్ అంటే అందరం ద్రాక్షగానే మిగిలిపోయింది. బట్ ఈ సినిమాలో కొంచెం మాస్ కూడా బాగా ట్రై చేశాడు. కానీ నాగ చైతన్య మాత్రం చాలా అంటే చాలా కష్టపడ్డాడు. పుష్ప సినిమాకి అల్లు అర్జున్ ఎంత కష్టపడ్డాడో అంత కష్టపడ్డా. డాన్సుల్లో కానీ, యాక్టింగ్లో కానీ, డైలాగ్ డెలివరీ కానీ, ఆ యాస్ మాట్లాడడం కానీ సూపర్ అన్నమాట. నిజంగా ఆ యాస్లో నిజంగా శ్రీకాకుళం కూరలాగానే కలిసిపోయాడు. ఆ క్యారెక్టర్లో ఇన్వాల్వ్ అయిపోతాం అనమాట. సినిమా ఫస్ట్ 10 నిమిషాల్లో కొంచెం తీసుకెళ్ళిన టైం తీసుకుంటుంది. తర్వాత మనకు ఏం కనిపించదు, ఓన్లీ సినిమాలో నిలవ అయిపోతాం అనమాట. ఇంకా సాయి పల్లవి గారి డ్యాన్సులు, యాక్టింగ్ సూపర్ అనమాట. ఇంకా మన చంద్రమోహన్ రెడ్డి గారి డైరెక్షన్ కానీ, ఆ స్టోరీ స్క్రీన్ పై రాసుకున్న విధానం కానీ సూపర్ అనమాట. ఇంకా డిఎస్పీ దానికి తగ్గట్టు మంచి మ్యూజిక్ ఇచ్చాడు. గుండెలో హత్తుకుంటుంది అనమాట. లాస్ట్ క్లైమాక్స్ 10 నిమిషాల ముందు అయితే నిజంగా కంటతడి పట్టేస్తుంది. ఇది ఇద్దరు సమానంగా వేసారు. ఎవరు ఎక్కువ కాదు, ఎవరు తక్కువ కాదు, ఇద్దరికే సమానమైన క్యారెక్టర్స్ ఉంది. బట్ స్టోరీ లైన్ కూడా చాలా బాగుందన్న. అలాగే ఒక అందులో సెకండ్ టాప్లో కొంచెం రియల్ పాయింట్స్ యాడ్ చేశారు కాబట్టి అవి కూడా బాగా అనిపించినాయి. బట్ సినిమా అయితే మాత్రం చైతన్యకి కంబ్యాక్ బ్లాక్ బస్టర్ మూవీ అన్న. కెరియర్ ద బెస్ట్ పర్ఫార్మెన్స్, బెస్ట్ మూవీ అన్నమాట. అల్లు అరవింద్ గారు అయితే మాత్రం ప్రొడక్షన్ వాల్యూస్ ఎక్కడ కూడా ఆ విజువల్ ఎఫెక్ట్స్ కానీ, ఆ నీరు పక్క తండ్రి అంతే. నాగ చైతన్యకి పక్క 150 కోట్ల సినిమా ఇది, పక్క బ్లాక్ బస్టర్. బాగుందండి. తండేల్ రియల్ లీడర్ని చూసాం మనం ఈ సినిమాలో. మన ఇండియన్ ఫ్లాగ్ గురించి చాలా గొప్పగా చూపించారు. సో ప్రతి ఒక్క భారతీయుడు కూడా చూడాల్సిన సినిమా ఇది. చాలా రోజులని కదా, నాగ చైతన్య గారిది ప్రతి సినిమా బ్లాక్ బస్టరే. బట్ వీళ్ళిద్దరు కాంబినేషన్ చాలా బాగుంటుంది. అక్కడ లవ్ స్టోరీ అండ్ ఇక్కడ ఈ తండేల్లో లాస్ట్లో నాగ చైతన్య గారు ఏడ్చినప్పుడు రియల్గానే అంటే ఒక అమ్మాయిన అయ్యింది. చాలా యా అవునండి. అన్ని చాలా బాగున్నాయి. ప్రతి ఒక్కరు కూడా చూడండి, ఎవరు కూడా మిస్ కాకూడదు. మిస్ అయ్యారు అని అంటే ఒక మంచి సినిమా చూడడం మీరు మిస్ అయినట్టే అది. సో సాయి పల్లవి గారు తను డాన్స్ చేస్తే మనకి నెమ్మది డాన్స్ చేసినట్టుగానే ఉంటుంది. సో డాన్స్ అంటేనే సాయి పల్లవి అంటేనే డాన్స్ కాబట్టి. అండ్ మన బన్నీ వాసు గారు సూపర్ కలెక్షన్స్ వచ్చేస్తాయి, ఇంకా బ్లాక్ బస్టర్. కంగ్రాచులేషన్స్. అండ్ చందు మొండేటి గారు ఆల్ ది బెస్ట్ అండి. సూపర్, చాలా మంచి సినిమాని అందజేశారు. థ్యాంక్ యూ సో మచ్.